వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం. నీ మాట కొరకు తృష్ణగొని ఉన్నాం. అయ్యా, మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. మీరు మాట్లాడండి అయ్యా. మా హృదయములను బలపరచు రీతిగా, మా హృదయములను నీ శక్తితో నింపగలిగిన రీతిగా మీరు మాట్లాడి, మీ మాటల ద్వారా మా జీవితాన్ని మేము సరిచేసుకున్నట్లు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని వాక్యములో నుండి ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 12వ నీవు పాదచారులతో పరిగెత్తగా నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. వారు నిన్ను అలయగొట్టిరి కదా. నీవు రౌతులతో ఎలాగు పోరాడుదువు. నీవు రౌతులతో ఎలాగు పోరాడుదువు. నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా. నెమ్మది గల స్థలమున క్షేమముగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయదు. నీవేమి చేయుదువు. నీ సహోదరులు సహితము. ఈ సందర్భం ఏమిటంటే, భక్తుడు దేవునితో వాదిస్తున్నాడు. ఏమిటా వాదన అంటే, అయ్యా, నీవు నీతిమంతునివి, నీవు న్యాయవంతునివి, అయినను న్యాయము విషయములో దుష్టులు ఎందుకు ఆశీర్వదింపబడుతున్నారు? నీవు న్యాయవంతుడువైన దేవుడవు కదా, నీవు నీతిమంతుడైన దేవుడవు కదా. నీవు అంత న్యాయవంతును అయినప్పుడు పాపిష్టి వారిని ఎందుకు వర్ధిల్లజేస్తున్నావు? అసలు నిన్ను నమ్మనోళ్ళు, విశ్వాస ఘాతకులు, వారు సుఖంగా ఉన్నారు. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలాలు ఇస్తున్నారు. వారికి నువ్వు దగ్గరగా ఉన్నట్లున్నావు. అయ్యా, నన్ను చూడవా? నా హృదయం ఎట్లా ఉంది? మా పరిస్థితి చూడవా? వారు చూడు, అన్యులు ఎట్లా ఉన్నారో. మేము ఎన్నాళ్ళు బాధపడాలి? మేము ఎన్నాళ్ళకి బాధల్లోనే ఉండాలి? మా జీవితం ఇంకెప్పుడు ఇంతేనా? పాపిస్టోళ్ళు బాగుపడుతున్నారే, చెడ్డవారు ఆనందంగా ఉన్నారే, కొంపలు కూల్చేవారు సంతోషంగా ఉన్నారే. న్యాయము, నీతి, పరిశుద్ధత, దైవిక భయం అనుకున్న నేనేమో ఇలా ఉన్నాను. మేమేమో ఎప్పుడు బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో ఉన్నాం. చెడు పనులు చేసే వాళ్ళేమో సంతోషం, ఆనందం అంటూ ఉంటున్నారు. నువ్వు న్యాయవంతుడు అయిన దేవుడు అయి ఉండి ఎందుకు వారిని ఆశీర్వదిస్తున్నావు? ఎందుకు వారిని వర్ధిల్ల చేస్తున్నావు అని ఓ ప్రశ్నని దేవునితో సంధిస్తూ, దేవునితో వాదిస్తున్నాడు. వాదిస్తున్న సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఇదిగో, వాళ్ళని నేను దీవించడానికి కారణం ఇది, వారిని నేను ఆశీర్వదించడానికి కారణం ఇది అని చెప్పకుండా ఒక చక్కటి మాటను అక్కడ వాడుతున్నారు. నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. నీవు రౌతులతో ఎలాగూ పోరాడతావు? అసలు ఈయన అడుగుతున్న ప్రశ్నకు దేవుడు మాట్లాడుతున్న ఆ సమాధానానికి అసలు పొంతనే లేదు కదా. అన్యులు ఎందుకు బాగుపడుతున్నారు, పాపిష్టోళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారని అడుగుతుంటే, నీవు పాదచారులతో పరుగెత్తగా, పదానికి పదం మనం వివరించుకుంటూ వెళ్తే, పాదచారులు అంటే కాలి నడక నడిచేవారు. కాలి నడక నడిచే వారిని గెలవటానికి నువ్వు పరుగెత్తావు. పరుగెత్తినప్పుడు నడిచేవారు నిన్ను అలసిపోయేటట్లు చేశారు.
ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. నడిచేవాడికి ఎక్కువ బలము, స్పీడ్ ఉంటుందా? పరుగెత్తే వాడికి ఎక్కువ బలము, స్పీడ్ ఎక్కువ ఉంటదా? అవును. సమాధానం చెప్పండి. పరిగెత్తే వాడికే. వాడికి. పరిగెత్తే వాడికే ఉంటది. ఇప్పుడు ఈ పోటీలో ఓడిపోయారు లేదా ఓడిపోయేటట్లుగా చేశారంటే పరుగెత్తేవాడు గెలిచే అవకాశం ఉందా? నడిచేవాడు గెలిచే అవకాశం ఉందా ఒక పోటీ పెడితే? పరిగెత్తేవాడు గెలిచే అవకాశం. పరిగెత్తేవాడే గెలుస్తాడు. కానీ ఇక్కడ రివర్స్ రాయబడింది ఏంటి? నీవు పాదచారులతో పరిగెత్తావు, నడిచే వాళ్ళతో పరిగెత్తావు, కానీ వారు నిన్ను అలసిపోయేటట్లుగా చేశారు. నీవు రౌతులతో ఎలా పోరాడగలుగుతావు? అంటే నడిచే వారితోనే నీవు ముందు పరుగెత్తలేనప్పుడు, రౌతులు అంటే గుర్రాల మీద నడిచేటువంటి వారు, గుర్రాల మీద పరుగులెత్తేవారు. నీవు గుర్రాల మీద పరుగులెత్తే వారితో ఎలా పోరాడతావు? ఈ చిన్న పోరాటాన్నే నీవు గెలవలేకపోతున్నావే. నీకు పెద్ద పెద్దవి నిర్మించాలంటే లేదా పెద్ద పెద్ద నీ జీవితంలో అనుమతి ఇవ్వాలంటే అవి ఎలా అనుమతించగలుగుతాను? మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. అసలు ఈయన అడుగుతున్న ప్రశ్నకు దేవుడు మాట్లాడుతున్నటువంటి సమాధానానికి అసలు పొంతనేంటి? దేవుడు ఎందుకు ఈ విషయాన్ని భక్తునితో మాట్లాడుతున్నాడు? జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో ఓ మంచి పరుగును కొనసాగించాలని ఆ పరుగెత్తుదా 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 అని పరుగెత్తుతున్న సమయంలో ఒకసారి తన పరుగులో వెనక్కి చూడటం ఆరంభించాడు. ఇతనితో పాటు కొంతమంది నడుస్తున్నారు. దాని అర్థం దేవుని కొరకు బహుబలంగా వాడబడాలి. నా కుటుంబం, నేను దేవుని సన్నిధిలో దేవుని పనిలో ఉపయోగపడాలి, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని, పరుగు పరుగున దేవుని కొరకు వాడబడాలని ఆత్మీయ జీవితాన్ని పరుగెత్తిస్తున్నాడు ఈ భక్తుడు. లేదా మనం కూడా ఒక్కోసారి ఆత్మీయ జీవితాన్ని అలా పరుగెత్తిస్తూ ఉంటాం. మనతో పాటు ఎంతో మంది నడుస్తూనే ఉంటారు, కానీ మనం పరిగెత్తుతూ ఉంటాం, పరిగెత్తుతూ ఉంటాం, పరిగెత్తుతూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది రోజుకి 5 నిమిషాలే ప్రార్థన, మనమైతే రోజుకు ఒక అరగంట ప్రార్థన. వాళ్ళ ఆదివారం ఒక్క పూటే ఆరాధన, మనమైతే అనుదినం ఉదయకాల ఆరాధన. అంటే వాళ్ళకంటే ముందు ఉండాలని ప్రయత్నిస్తున్న మనం ఒక్కొక్కసారి ఎప్పుడైతే వెనక్కి చూడటం ఆరంభిస్తామో, ప్రక్కకు చూడటం ఆరంభిస్తామో, ముందు చూడక వెనక్కి ప్రక్కకి ఎప్పుడైతే చూడటం ఆరంభమవుతుందో మన పరుగు ఆగిపోయి అది ఎంత ఘోరంగా మారుతుందంటే నడిచేవాడు కూడా మనల్ని ఓడిస్తాడు, అలసిపోయేటట్లుగా చేస్తాడు. దాని యొక్క అసలు అర్థం చెప్పాలంటే కొంతమంది పరుగెత్తుతానే ఉంటారు, ప్రభు కొరకు నిలబడుతూనే ఉంటారు. ఒక్కోసారి తెలియక వెనక్కి తిరుగుతారు. ఎలా అంటే అదేంటి వాళ్ళంత ఆనందంగా ఉన్నారు, ఇదేంటి వీళ్ళింత సంతోషంగా ఉన్నారు, అదేంటి వారింత హ్యాపీగా ఉన్నారు, వారు పనికిమాలిన వారు కదా, వారు ఎందుకు అంత సంతోషంగా ఉన్నారని దేవుని వైపు ఉండవలసిన గురి ఎప్పుడైతే మనుషుల మీదకు వెళ్ళిందో, ప్రజల ఆలోచన మీదకు వెళ్ళిందో వెంటనే పరుగు ఆగిపోవాల్సి వచ్చింది. మనము ఇందాకే కరెక్ట్గా ఈరోజు సందర్భానికి తగ్గట్లుగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా లేఖన భాగాన్ని చదివాం. ఆ లేఖన భాగంలో చదువుతూ ఈయన భక్తిహీనులు కంటపడినప్పుడు ఈయన వ్యసన పడుతూ ఉన్నాడు. అదేంటి వాళ్ళు ఆనందంగా ఉన్నారు, వీళ్ళు సంతోషంగా ఉన్నారని లాస్ట్లో అంటాడు, నా చేతులు కడుక్కొని ఉండుట వ్యర్థమే, నా హృదయమును శుద్ధి చేసుకొని వ్యర్థమే. పాపిస్టోళ్ళే బాగున్నారు, లోకములో ఉంటేనే సంతోషంగా ఉంటుంది, పాపంలో ఉంటేనే ఈ లోకంలో బాగుంటుంది, నీతికి పరిశుద్ధతకి రోజులు లేవు అనే అంత డీప్గా ఈయన వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే మన ఆలోచన ఇలాగ ఉంటుందో గుర్తుపెట్టుకోండి,
ఆత్మీయ జీవితంలో ఎంతో వెనక్కి వెళ్ళిపోతాం. ఒకటి ఎప్పటికీ మీ మైండ్లో ఉండవలసింది, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. ఆయనకు చేత కానిదేదైనా ఉందంటే అన్యాయం చేయడమే. మన దేవుడు న్యాయవంతుడు. ఆయన ఈ లోకము విషయంలోకి వచ్చేసరికి కష్టానికి తగినట్లుగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. నా దగ్గరకు ఒక బ్రదర్ వచ్చారు. ఆ బ్రదర్ వచ్చి, అన్నయ్య, నేను చిన్నప్పటి నుండి భక్తిగానే ఉన్నాను. నా 10th క్లాస్లో భక్తిగా ఉన్నాను, నా ఇంటర్లో భక్తిగా ఉన్నాను, నా జీవితం అంతా కూడా భక్తి జీవితంతో నేను బాగానే కొనసాగిస్తున్నాను. భక్తిలో ఉన్న నాకు బీటెక్ అయిపోయింది, నాకు ఒక్క ఉద్యోగం లేదు. నా స్నేహితుడు ఒకడున్నాడు, ఏనాడు ప్రార్థనకు వచ్చిన పాపాన పోడు, ప్రార్థన అసలే చేసుకోడు, దేవుని భయం లేదు, వాడికేమో వెంటనే జాబ్ వచ్చింది. కారణం ఏంటి? దేవుడు ఇంత అన్యాయం ఏంటి? వాడేమో ఆశీర్వదింపబడిపోతున్నాడు, నేనేమో ఇక్కడే ఆగిపోయాను, నేను ఇక్కడే ఉన్నాను. వాడేమో అలా ముందుకెళ్ళిపోతున్నాడు. దేవుడికి ఇంత అన్యాయం అయితే ఎలాగా? ఇంకా నేను దేవుణ్ణి నమ్ముకొని ఏం ప్రయోజనం? నేను దేవుణ్ణి ఆరాధన చేసి ఏం ప్రయోజనం? భక్తి భక్తి అని ముందుకెళ్ళి ఏం ప్రయోజనం? వాడేమో ముందుకొచ్చేసాడు, నేనేమో వెనక్కి ఆగిపోయాను కదా అని అడిగితే, తీరా ఆరా తీస్తే ఆ జాబ్ సంపాదించినోడు ఉదయాన్నే లేచి ఉదయాన్నే కష్టపడి చదువుతూ, ఏ మాత్రం కూడా ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా కష్టపడి కష్టపడి చదివాడు. వాడికి దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. వీడున్నాడే ప్రార్థనకి వెళ్తున్నానని చెప్పినవాడు, ఉదయాన్నే, వీడికి ఉదయం ఎప్పుడవుతుందంటే 8:30 9 గంటలకు అవుతుంది. ఏది చదవడు. ఏదన్నా ఆప్షన్ వచ్చింది అనుకో, ఇది కాదు ఇంకోటి, ఇది నాకు అవసరం లేదని ప్రతిదీ పక్కన పెడుతుంటాడు. చదువు మీద అసలు శ్రద్ధే ఉండదు. ప్రార్థనకైతే వెళ్తాడు, కానీ కష్టపడే మనస్సు ఉండదు. ఈ కష్టపడే మనస్సు అతనికి లేదు. ఇప్పుడు వీరిద్దరిని చూస్తే, ఇలాంటి విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే కష్టానికి ప్రాధాన్యత ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. కొంతమందికి అనుమానం వస్తుంది, అలాంటప్పుడు ప్రార్థనలు చేయించుకుని ఏం ఉపయోగం, అలాంటప్పుడు దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ఏం ఉపయోగం అంటే, దేవుడు కష్టానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఆ కష్టం నీవు ఈజీగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు కష్టపడుతూ ఒక దైవికమైన సహాయం కోరుకుంటే వారికంటే నువ్వు ముందు ఉండగలుగుతావు. ఎగ్జాములకి ప్రార్థన చేయించుకోవాల్సింది ఎందుకో తెలుసా? నేనేం ప్రిపేర్ అవ్వట్లేదు ప్రభువా, అయినా నువ్వు వచ్చి సహాయం చేయని కాదు. నేను ప్రిపేర్ అయ్యాను, నీ జ్ఞానం నాకు కావాలి. నేను ప్రిపేర్ అయ్యాను, నీ ఆరోగ్యం నాకు కావాలి. నేను ప్రిపేర్ అయ్యాను, నీ ధైర్యం నాకు కావాలి. నేను ప్రిపేర్ అయ్యాను, అనుకూల సమాధానాలు ఇచ్చే వివేకం నాకు కావాలి. ఇందుకొరకు ప్రార్థన చేయించుకోండి అంటే, కొంతమంది ఉంటారు అసలు ఏమీ చదవరు, కానీ దేవుడు మాకు అన్ని ఇచ్చేయాలంటారు. ఒకటి, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఒట్టి మాటలు దేనికి కారణం? లేమిటికి కారణం. కష్టపడే మనసు ఉండాలి. ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నానంటే, అమ్మా, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తూ మీ పరుగును ఆగిపోయేటట్లు చేయొద్దు. ఇంకొంతమందికి అనుమానం అంటే, అయ్యా, నువ్వు అన్నట్టే వాళ్ళు యథార్థంగా కష్టపడితే ఓకే, వారు అన్యాయం చేసి అన్ని సంపాదిస్తున్నారు, అందుకే మేము వాళ్ళ వైపు చూస్తున్న వాళ్ళు అంటే, అన్యాయముగా వచ్చినది ఏదైనా అది కొంతకాలమే బాగుంటుంది. అవి పోయేటప్పుడు, వచ్చేటప్పుడు 2 తీసుకొని వస్తాయి అన్యాయం, వెళ్ళేటప్పుడు మాత్రం 4 తీసుకొని వెళ్తుంది అన్యాయం. అన్యాయంగా ₹1 వస్తే 4 గంటలు పోగొట్టుకుంటావు, జాగ్రత్త. జక్కయ్య, ఆయన అన్యాయంగా సంపాదించాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత 1కి 4 పోగొట్టుకున్నాడు. అన్యాయపు సంపాదన మనకేదో తెస్తుంది అనుకుంటాం, కానీ అది తీసుకెళ్తుంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, ఆయన న్యాయవంతుడు. మీ పరుగుని మనుషుల వైపు చూచి పరుగెత్తడం ఆపి దేవుని వైపు చూస్తూ పరుగెత్తండి. దేవుడే మీ గురిగా కలిగి ఉండండి. దేవుడు మీ గురిగా కలిగి ఉండకపోతే
పాదచారులు కూడా మిమ్మల్ని అలసిపోయేటట్లుగా చేస్తారు. అంటే మీ ఆత్మీయ జీవితంలో అలసిపోతుంటారమ్మా. చాలా మంది విసిగిపోతున్నారు, అలసిపోతున్నారు. అలసిపోవద్దు. దేవుని వాక్యంలో ఉంటది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. విసిగిపోవద్దు, అలసిపోవద్దు. దేవుని వైపు చూడండి. ఎందుకు ఈ మాట ఇక్కడ రాస్తున్నారంటే, ఒక బాధతో దేవుడు ఇర్మియాతో మాట్లాడి, ఇర్మియా, పాదచారులతో నడుస్తూనే నువ్వు అలసిపోతున్నావే. నీ కొరకు నేను ఎన్నో సిద్ధపరిచాను ఇర్మియా. నీ కొరకు ఎన్నో ఇవ్వాలని నేను ప్లాన్ చేస్తున్నాను ఇర్మియా. నువ్వు ఇక్కడే ఓడిపోతే ఇంకెక్కడ నిలబడగలుగుతావు? నువ్వు ఇక్కడే గెలవకపోతే ఇంకెక్కడ గెలుస్తావు? ఇదిగో, నువ్వు పాదచారుల దగ్గర అలిసిపోయావే, నువ్వు రౌతులతో పోరాడి ఎట్లా గెలుస్తావు? చిన్న నడిచే వాళ్ళ మీదే నువ్వు గెలవకపోతే నువ్వు గుర్రాల మీద పరిగెత్తే వాళ్ళతో ఎలా గెలుస్తావు? నీకుంది నెక్స్ట్ పోరాటం, గుర్రాలతో పరిగెత్తే వారి కంటే ముందుగా పరుగెత్తడం. గుర్రాల కంటే ముందుగానే గమ్యానికి చేరిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎవరైనా? ప్రశ్న అర్థమైందా? గుర్రాలు రథాలతో బయలుదేరారు, ఈయన ఒక్కడే బయలుదేరాడు. వారు గుర్రపు రథములతో బయలుదేరారు, ఈయన ఒక్కడే నడుచుకుంటున్నో పరిగెత్తుకుంటున్నో బయలుదేరాడు. వారికంటే ఈయన ముందెళ్ళిపోయాడు. ఎవరైనా? ఎలీషా. ఏలియా గారు. ఏలియా గారు ప్రయాణంలో ఇప్పుడు ఒకటి, గుర్రపు రథముల కంటే ముందు పరిగెత్తగలిగాడా లేదా? ముందు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు ఇర్మియాని ఆ అభిషేకముతో రథముల కంటే, గుర్రముల కంటే ముందుగా ఒక గొప్ప కృపనిద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఉన్నతమైన పోరాటంలో గెలిచాక బహుమానం పొందాలంటే మొదట చిన్న వాటిలో గెలవాలి కదా. చిన్న వాటిలోనే ఓడిపోయేవానికి అతి పెద్ద పోరాటంపై విజయం ఎలా వస్తుంది? అమ్మా, నువ్వు చిన్న చిన్న వాటిలోనే అలిసిపోతున్నావు. ఏంటి? ఏంటమ్మా ఈరోజు ప్రార్థన చేసుకోలేదు అంటే, నా మీద నిందలేశారు బ్రదర్, నేను తప్పుడు దాన్ని అన్నారు, దొంగ అన్నారు, నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, మనసంతా బాధ అనిపించింది అంటారు. ఎవరన్నారమ్మా? ఒక ఆయన అన్నారండి, లేదా ఒక ఆమె అన్నారండి, ఆ మాటలకు బాధ అనిపించింది. నీతో అన్నారా? లేదండి, పక్క ఆమెతో అన్నారంటే ఆమె వచ్చి నాకు చెప్పింది. అంటే ఎవరో ఒక చిన్న నింద నీ గురించి మాట్లాడానని తెలిస్తేనే నువ్వు నీ ఆత్మీయ జీవిత పరుగుని ఆగిపోయేటట్లు చేస్తున్నావే. దేవుడు రాబోయే రోజుల్లో ఇంతకంటే పెద్ద శ్రమలు వస్తాయి. శ్రమల తర్వాత విజయం కూడా ఉంది, శ్రమల తర్వాత బహుమానం కూడా ఉంది. కానీ ఇది చిన్న శ్రమలే, చిన్న పోరాటమే. దీంట్లోనే నువ్వు అలసిపోతే రేపు దేవుడు పెద్ద శ్రమలు నీకు అనుమతించి శక్తినిచ్చి విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడే, వాటిలో నువ్వు ఎలా నిలబడతావు? చిన్న అవమానానికే కృంగిపోతున్నావా? చిన్న నిందకే భయపడుతున్నావా? చిన్న దూషణకే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావా? దీన్నే నువ్వు జీర్ణించుకోలేనప్పుడు రేపు పెద్ద సమస్యలు నువ్వు ఎలా నిలబడతావు? చిన్న వాటిలో నమ్మకంగా ఉంటేనే కదా పెద్ద వాటిలో దేవుడు నియమిస్తాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు కొన్ని పోరాటాలు నువ్వు గెలవలేకపోతే నీవు పెద్ద వాటిని ఎలా పోరాడతావు? ఇప్పుడు దావీదు జీవితంలో దావీదు జీవితమే మలుపు తిరగడానికి కారణం గొలియాతును చంపడం. గొలియాతును చంపాలని దావీదు వెళ్ళినప్పుడు పెద్ద పోరాటం అది. ఆ పెద్ద పోరాటానికి దావీదు నిలబడినప్పుడు సౌలు వచ్చి, బాబు నువ్వు ఎలా పోరాడతావు? ఈ పెద్ద పోరాటాన్ని నువ్వు ఎలా గెలుస్తావు అంటే, ఆయన అంటాడు, అయ్యా, మా ఊరిలో నేను ఎలుకు బంటిని చంపాను, మా ఊరిలో సింహాన్ని చంపాను,
ఈ సింహం ఎలుకబంటి చంపాను అన్న వెంటనే ఇతనికి పర్మిషన్ వచ్చింది. ఎవరిని చంపడానికి? గొల్యాతుని చంపడానికి. ఇప్పుడు సింహాన్ని ఎలుకబంటిని గనక దావీదు చంపకుండా ఉండుంటే గొల్యాతును చంపే ధైర్యం దావీదుకు వచ్చేదా? అసలు సౌలు రాజు దావీదుకు పర్మిషన్ ఇచ్చేవాడా? ఇచ్చేవాడు కాదండి, వచ్చేది కాదు. ఇచ్చేవాడు కాదు. అంటే ఇప్పుడు పెద్ద పోరాటం ఉంది నీకు. ఆ పెద్ద పోరాటానికి గొప్ప విజయం ఉంది. దావీదు సింహాసనం ఎక్కడానికి కారణం ఆ పోరాటం తర్వాతనే కదా. సౌలు రాజు కూతుర్ని చేసుకోవడానికి కారణం ఆ పోరాటం వల్లే కదా. దావీదుకి 10,000 జయములు పలకడానికి కారణం ఆ పోరాటమే కదా. ఇప్పుడు అంత గొప్ప ఆశీర్వాదం నీకు దాగుంది. పెద్ద పోరాటం ఉంది. పెద్ద పోరాటానికి నువ్వు అర్హత సాధించాలంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. కలెక్టర్ ఎగ్జామ్ ఈజీయా కష్టమా? సారీ, అంతే ఈజీయా కష్టమా? కష్టము. చాలా కష్టం. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తిండి తిప్పలు మానేసి ప్రపంచాన్ని వదిలేసి వారు పుస్తకమే ప్రపంచంగా బ్రతుకుతారండి. ఎంత పోరాటం. నేను 10th పాస్ అవ్వకుండా అయ్యా నేను కలెక్టర్ ఎగ్జామ్ రాస్తానంటే రాపిస్తారా? రాయనవరండి. నాకు ఇష్టమయ్యా, నా కలెక్టర్ అంటే నాకు ఇష్టం, నేను కష్టపడతా, నేను రాస్తా, నేను కలెక్టర్ ఎట్టొకట్టు అవుతాను, నన్ను రాపించనంటే రాపిస్తారా? ఇప్పుడు నాకు పోరాటంపై ఆశ ఉందండి. పోరాడాలనేటువంటి కోరిక ఉందండి. కానీ ముందు నేను దేని పాస్ అవ్వాలా? 10th పాస్ అవ్వాలి. 10th పాస్ అవ్వాలి. నేను 10th పాస్ అవునప్పుడు నేను కలెక్టర్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతానా? అవను. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పాదచారులతోనే నువ్వు అలసిపోతే నువ్వు గుర్రపు రౌతులతో ఎలా పరిగెత్తగలుగుతావు? పెద్ద పెద్ద పోరాటాల్లో ఎలా నిలబడగలుగుతావు? చిన్న వాటిని నువ్వు జయించలేనప్పుడు, చిన్న వాటి దగ్గర నువ్వు ఓడిపోతున్నప్పుడు, అమ్మా ఎవరో అపార్థం చేసుకుంటేనే నువ్వు తట్టుకోలేక అది మనసులో పెట్టుకొని వాళ్ళని ఇట్లన్నారు అట్లన్నారని వాళ్ళ ముఖాలు చూసిన వెంటనే అపార్థాలు గుర్తొస్తూ చిన్న చిన్న వాటి దగ్గర నువ్వు ఉంటే ప్రభు కొరకు చనిపోవాల్సిన రోజులు వచ్చాయనుకో నువ్వు నిలబడగలుగుతావా? యథార్థం చెప్పండి. ఈరోజు చిన్న మాట అంటేనే పడందానివి రేపటి రోజున పెద్ద పోరాటానికి నువ్వు ఎలిజిబుల్ అవ్వగలుగుతావా? ఇంకొకటి చెప్పనా? ఎంత పెద్ద పోరాటం ఉంటే అంత గొప్ప విజయం మనకుంటది. ఒక మాట, చిన్న చిన్న వాటికి ఓడిపోయిన వాళ్ళకి దేవుడు పెద్ద పోరాటానికి అనుమతి ఇవ్వడండి. ఈ రోజున దుష్టులు ఉన్నారు, పాపిష్టి వాళ్ళు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, లోకస్తులు ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు. వాళ్ళకు పెద్ద పోరాటాలు రావు. ఎందుకంటే ఆ పెద్ద ఎగ్జామ్ వాళ్ళకు ఉండదు, ఆ పెద్ద గిఫ్ట్ వాళ్ళకు ఉండదు. నీకేంటంటే పెద్ద ఎగ్జామ్ ఉంటుంది, ఆ పెద్ద ఎగ్జామ్ అయిన తర్వాత పెద్ద గిఫ్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ గిఫ్ట్ నువ్వు పొందాలంటే ముందు చిన్న పోరాటాల్ని నువ్వు జయించిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈరోజు ఆ చిన్న పోరాటాన్ని నువ్వు జయిస్తున్నావా? పాదచారులతో అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 అనుభవాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకో. ఒకటి, పాదచారులను గెలిచే అనుభవం. 2, గుర్రపు రౌతులను గెలిచే అనుభవం. 3, యోర్దాను ప్రవాహాన్ని గెలిచే అనుభవం. ఎన్ని అనుభవాలు? ఒకసారి 3 చెప్పండి. 1, పాదచారులు. పాదచారులను గెలిచే అనుభవం. 2, గుర్రపు రౌతులను గెలిచాను. గుర్రపు రౌతులను గెలిచే అనుభవం. 3, ప్రవాహం. యోర్దాను ప్రవాహాన్ని గెలిచే అనుభవం. ఈ 3 అనుభవాలు నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమిటయ్యా ఈ 3 అనుభవాలు? మొదటి అనుభవంలోకి వెళ్ళిపోదాం. నడకతో ప్రయాణం. 2వది పరుగెత్తే ప్రయాణం. 3వది దాటే ప్రయాణం. చెప్పండమ్మా. మొదటిది నడిచే ప్రయాణం, 2వది పరుగెత్తే ప్రయాణం, 3వది దాటే ప్రయాణం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఐగుప్తు నుండి బయలుదేరారు. ఇజ్రాయేలు ప్రజలు బయలుదేరాక మొదట వారు బయలుదేరినప్పుడు నడిచారు. నడుస్తూ నడుస్తూ వస్తున్నప్పుడు
ఎర్ర సముద్రం ఎదురైంది. మోషే దేవుని శక్తితో దేవుడు ఆ సముద్రాన్ని చీల్చాడు. చీల్చిన తర్వాత నిదానంగా నడుచుకుంటూ పోయారా? లేదు. ఎక్కడ ఆ నీళ్లు పడిపోతాయని పరుగెత్తారు. పరిగెత్తిన తర్వాత ఏం చేశారు? పూర్తిగా దాటేశారు. 3 అనుభవాలు ఉన్నాయి: నడుచుట, పరుగెత్తుట, దాటుట. ఈ 3 అనుభవాలు నీకు అవసరం. ఈ అనుభవాల్లో నువ్వుంటే, వాళ్ళు చూడు అన్యాయస్తులు బాగున్నారు, వాళ్ళు చూడు ఇట్లున్న, ఇవన్నీ ఉండవు నీకు. నీ ఆత్మీయ జీవితం అంతా కూడా అలా పెరిగిపోతా ఉంటది. నడిచే అనుభవంలో కొన్ని శోధనలు వస్తాయి, పరుగెత్తే అనుభవంలో కొన్ని శోధనలు వస్తాయి, దాటే అనుభవంలో కొన్ని శోధనలు వస్తాయి. నడిచే అనుభవం పాస్ అయితే అది బిగినర్ స్టేజ్, ఓకే, గ్రాంటెడ్. పరుగెత్తే అనుభవం, పరుగెత్తే అనుభవంలో పాస్ అయితే నెక్స్ట్ స్టేజ్ దాటే అనుభవం. ఆ అన్ని దాటిన తరువాత నెక్స్ట్ స్టేజ్ పరలోక రాజ్యములో మహిమ సింహాసనముపై కూర్చునే అనుభవం, దేవుడు కిరీటం పెట్టే అనుభవం, ఆయన మన కొరకు సిద్ధపరిచిన ప్రతి బహుమానాన్ని మనకిచ్చే అనుభవం. అటువంటి ఉన్నతమైనటువంటి అనుభవాల్లోకి నువ్వు రావాలంటే మొదట దేనిలో పాస్ అవ్వాలా? నడకలో పరి నడకలో పాస్ అవ్వాలి. అమ్మా, మీ ఆత్మీయ జీవితాన్ని ఎలా నడుస్తున్నారు? నడవడం అంటే ఊరికే బైబిల్ పట్టుకొని నడవడం అని కాదండి. ప్రారంభ దశ. మీ ప్రారంభ దశలో మీ ఆత్మీయ జీవితం ఎలా నడుస్తుంది? ఒకసారి ఆలోచించండి అమ్మా. ఎలా నడుస్తుంది మీ ఆత్మీయ జీవితం? మీ ఆత్మీయ జీవితంలో నడక ఉన్నప్పుడు కొన్ని శోధనలు వస్తాయి. ఆ నడకలో వచ్చే శోధనలు ఎలా ఉంటాయి? వాటిని జయిస్తే పరుగెత్తే అనుభవంలో ఎలాంటి శోధనలు వస్తాయి? దాటే అనుభవంలో ఎలా శోధనలు వస్తాయి? 3 అనుభవాలు 3 విధానాలుగా 3 రోజులు మీకు చెప్తాను. మీరు జాగ్రత్తగా వినాలి. ప్రతి అనుభవం కూడా మనకొక పాఠం అవుతుంది. ప్రతి అనుభవం ద్వారా కూడా దేవుడు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుంటారు. మనం ఏదైనా దేవుడు కోరుకున్న స్థితికి మనం వెళ్ళాలి. ఒకటి చెప్తున్నాను, కొన్ని ప్రసంగాలు వింటున్నప్పుడు అమ్మో నాకు ఎన్ని శోధనలు వస్తాయో ఇప్పటికే తట్టుకోలేకపోతున్నాను అనుకోవద్దు. శోధన దేవుడు అనుమతించాడంటే ఆ శక్తిని కూడా అనుమతిస్తాడు. అది మనం ఊహించినంత పెద్దగా ఉండదండి. దాని తర్వాత విజయం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు భక్తి జీవితంలో కొన్ని అనుభవాలు మనం నేర్చుకోలేకపోతున్నాం కాబట్టే మనం విశ్వాస జీవితంలో మనం ఓడిపోతా ఉన్నాం. భక్తి జీవితంలో కొన్ని మనం నేర్చుకోగలిగితే, కొన్ని అలవాటు చేసుకోగలిగితే, ఆత్మీయ జీవితంలో మనం కొన్ని అనుభవాలు గనక మన జీవితంలో అలవాటు చేసుకుంటే, నిజం చెప్తున్నానండి, మన భక్తి జీవితంలో నూతనమైన ప్రత్యక్షతలు మనం పొందుతాం. నూతనమైన అనుభవాల్లోకి మనం వెళ్తాం. మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ అంశాన్ని మీకు జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. రేపటి నుంచి నడిచే అనుభవం ఏంటి, పరిగెత్తే అనుభవం ఏంటి, దాటే అనుభవం ఏంటో కొంతమంది భక్తుల జీవితాలను తీసుకొని మీతో పంచుకుంటాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకో, ఓహో, నడిచే అనుభవంలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి, ఓకే, వీటిని మనం పట్టించుకోకూడదు, లేదా వీటిని ఎలా జయించాలి. ఇట్లా మనం వెళ్ళామనుకోండి, మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు పరిగెత్తవచ్చు, దాటేయచ్చు. ఇక మనకి ఇబ్బంది ఏమి ఉండదు. రేపటి రోజు నుండి మనం క్లుప్తంగా చూద్దాం. అర్థమవుతుందమ్మా? మీకు అర్థమైన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. 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 3 హల్లెలూయాలేనా? దేవునికి హల్లెలూయా. మహిమ కలిగినట్టు చెప్పండి. హల్లెలూయా. 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 మన ముందు చాలమ్మా, మన ముందు మన ఆత్మీయ జీవితాన్ని ఒక్కటి చెప్తున్నానండి. ఈ లోకంలో మనం కాపాడుకోవాల్సింది మొదటిగా, అతి ముఖ్యంగా మన ఆత్మీయ జీవితం. ఒక వ్యక్తి ఆరోగ్యం పాడైపోయి ఒకవేళ మరణించిన అతడు పరదేశికి వెళ్ళిపోతాడు పరిశుద్ధంగా ఉంటే. బ్రతికితే 70 ఏళ్ళు 80 ఏళ్ళు అంతే. నీ ఆత్మీయ జీవితాన్ని గనక సరిగ్గా కాపాడుకోలేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. అది అత్యంత ఘోరం అండి. అది అత్యంత భయంకరం అండి. దయచేసి అర్థం చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవరైనా మీ ఆత్మీయ జీవితం మీద దృష్టి పెట్టాలి.
ప్రతి అనుభవాన్ని రాసుకుంటూ నేను ఎలా ఉన్నాను ఏంటి. మీకు ఒకటి చెప్తున్న, కొన్నిసార్లు మనం ఎలా ఉన్నాం ఆత్మీయంగాని మనం గుర్తించలేం. నేను బాగానే ఉన్నాను అన్నట్లు ఉంటుంది. అసలు మన స్థితి మనకు అర్థం కాదు. అప్పుడు వెంటనే మనం దేవుని పాదాలు పట్టుకొని మనం ఎలా ఉన్నామని టెస్ట్ చేసుకుంటూ నిజంగా అనుదిన భక్తిని కాపాడుకోవాలి. దేవుని రాకడ దినాలు అతి సమీపంగా ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలీదు. అందుకని మన జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉంటే దేవుని రాజ్యంలో మనం చేరగలం. దేవుడు అత్యంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, భక్తుడైన ఇర్మియా, భక్తులు అయ్యా, భక్తుల జీవితాల్లో మాదిరి తీసుకోక అన్యుల వైపు చూస్తూ వారిలా ఉన్నారన్నప్పుడు నువ్వు ఇచ్చిన జవాబే ఈరోజు మా ఆత్మీయ జీవితంలో మాకు కూడా ఇస్తున్నాం. మేము కూడా ఒకసారి వాళ్ళు వీళ్ళు అని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తున్నాం, కానీ నీ వైపు మేము చూడలేకపోతున్నాం అయ్యా. అయ్యా తండ్రి, ఆకాశం ముందు నువ్వు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదనే అనుభవం మాకు రావట్లేదయ్యా. ఎప్పటికీ మా సుఖం, మా సంతోషం, ఆత్మీయంగా ఎట్లున్నామనేది కూడా మేము మర్చిపోయిన విచక్షణ లేనోళ్ళుగా మారిపోతున్నామయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసికంగా కృంగిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయండి. నీ బిడ్డల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయండి. ప్రతి ఒక్కరికి ధైర్యం నీవు, ప్రతి ఒక్కరికి శక్తినిచ్చేవాడువు నీవు, ప్రతి ఒక్కరికి మీ బలముతో నింపగలిగిన వాడువు నీవు. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనుల్లో, ప్రయాణాల్లో అన్నిట్లో మీరు తోడుగా ఉండి ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ మీ కంచి వేయండి. ఈ వర్తమానం వింటున్న వారందరి కుటుంబాల చుట్టూ మీ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు దరిచేరకుండా కాపాడి క్షేమకరమైన వాతావరణాన్ని అనుగ్రహించి మీరు తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృపతోడేండును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు తమ్ముడా. వందనాలు.